రాష్ట్రంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కదిరిపట్టణంలోని పెద్ద ఎత్తున ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి కిషోర్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధరరావు తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. మామూలుగా వాస్తవ అభివృద్ధి మనం అర్థం చేసుకోవాలంటే మొన్న ఒక రచ్చబండ మీద నేను కూడా సరదాగా కూర్చున్నా. ఒకతను అన్నాడు, మాకు ఈ 5 ఏళ్లలో ₹1,00,000 వచ్చిందండి అన్నాడు. అది కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ₹1,00,000 మా ఇంటికి వచ్చింది అన్నాడు. సరే, ₹1,00,000 5 సంవత్సరాలకి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, నెలకు డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే సరిగ్గా లెక్కేసుకుంటే ఒక్కొక్క ఈ కుటుంబానికి ఒక 3,000 నుంచి 4,000 వస్తుంది. నేను అతను అడిగిన, నువ్వు ఏం చేస్తున్నావయ్యా అని. నేను కౌలుకు తీసుకున్నాను సార్, ఒక 7 ఎకరాల పొలము, ఆ రైతులు వాళ్ళు చేయలేక నాకు పొలం ఇచ్చారు అన్నారు. పొలంలో ఏమేం పెట్టామన్నాం, పొలంలో అన్నీ పెట్టాం సార్. కాకపోతే ఏమవుతుందంటే సరిగ్గా కాలువ నీళ్లు సరిగ్గా వస్తాయనుకున్న రోజు రాకపోయే వేళకి పొట్ట మీద ఉండేటువంటి వరి మొత్తం పోయింది. నేను పెట్టిండే పెట్టుబడి కూడా పోయింది. ఎంత పెట్టుబడి పోయిందంటే 7 ఎకరాలకు గారు దాదాపుగా ₹2,00,000 దాకా పెట్టుబడి నాకు పోయింది సార్ అన్నాడు. అంటే ఒకవైపు నువ్వు ఇచ్చేది కాదు, ఆ వ్యక్తుల మీద రైతులని సక్రమంగా వాళ్లకు నీళ్లు అందించి, కరెంటు అందించి, సమయానికి ఎరువులు అందించాల్సిందేటువంటి బాధ్యతని మాత్రమే ప్రభుత్వాలు చేయాలి. అవి చేస్తే నువ్వు ఇచ్చేటువంటి ముష్టి కోసం ఏ రైతు కూడా ఇక్కడ ఉండడు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు పథకాన్ని ఇస్తూ రైతులకి ఆయనకు ఉండేటువంటి టోటల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇది మోడీ గారి. శాసనసభ్యులు పార్థసారథి గారు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా కిసాన్ మోర్చా మిత్రులు, సోదరులు, రైతు సోదరులందరికీ కూడా నమస్సులు. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనేది, రైతులని నడుము విరిచే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా పర్యటన పాదయాత్ర చేసినప్పుడు ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని అందరి నివాసకి నీళ్ళు ఇస్తా, అందరి నివాస కాలువకి నీరు అంది. భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతుల సమస్యల పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి రాష్ట్ర రథసారథి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు, జనరల్ సెక్రటరీ గారు, ఎంఎస్ పార్థసారథి గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు రైతే రాజ్యం, రైతు పండిస్తేనే మనం 3 పూటలా భోంచేస్తామని ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కటంటే ఒక్కటి రైతులకు సహాయం చేయకపోగా ఆ రోజు బహిరంగంగా వేదికల పైన రైతు 50 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా ఈ రోజు బెంగళూరు, హైదరాబాద్ లాంటి రాష్ట్రాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆ రోజు వాళ్ళ పైన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనే రైతులను వలసలు పంపించే పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు నువ్వు చేసినటువంటి మోసాన్ని ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకి వెంటనే ఏ ఇస్తా అన్నావో వాటిని ప్రకటించాలి. ఈ రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా ఏరుశెనగ పంట వస్తేనే రైతులు జీవనం సాగిస్తారు.